శుభోదయం. ఇవాళ మనం పెద్దోడు చిన్నోడు కథ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు. పెద్దన్న పేరు పెద్దోడు, తమ్ముడు పేరు చిన్నోడు. పెద్దోడు చాలా మంచివాడు, బాధ్యతగా ఉండేవాడు. కోడి కూయక ముందే లేచి ఇంటి ముందు భాగం ఊడ్చేవాడు, బావి నుంచి నీళ్లు తీసుకొచ్చేవాడు, ఆవులకు మేత వేసేవాడు, అమ్మకు వంటలో సహాయం చేసేవాడు. తర్వాత నాన్నతో కలిసి పొలానికి వెళ్ళేవాడు. కానీ చిన్నోడు మాత్రం చాలా అల్లరి. గాలిపటాలు ఎగరేయడం, చెట్లు ఎక్కడం, స్నేహితులతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో పని చెప్పగానే మెల్లగా తప్పించుకునేవాడు. పెద్దోడు చేస్తాడు కదా అని నవ్వేసేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే అనుకునేవారు. నువ్వే పెద్దోడివి, ఇంటి పనులన్నీ నువ్వే చూసుకోవాలి అని నాన్న చెప్పేవాడు. పెద్దన్న అంటే బాధ్యత ఎక్కువ అని అమ్మ కూడా చెప్పేది. అలా పెద్దోడు ఒక్కరే అన్ని పనులు చేసేవాడు. అలసిపోయినా ఎప్పుడూ ఎదురు మాట్లాడేవాడు కాదు. రోజులు గడిచాయి. పని భారం రోజు రోజుకి పెరిగింది. ఒక సాయంత్రం మార్కెట్ నుంచి బియ్యం సంచులు మోసుకొచ్చి పెద్దోడు ఇంటి ముందు ఉన్న వేప చెట్టు కింద కూర్చున్నాడు. చేతులు నొప్పితో వణుకుతున్నాయి. చాలా అలసిపోయాడు. ఆ రాత్రి భోజనం కూడా చేయకుండానే నిద్రపోయాడు. అది చూసిన అమ్మ మనసు కలిసిపోయింది. నాన్న కూడా పెద్దోడు చేతులపై పడిన గాయాలు చూసి ఆలోచనలో పడ్డాడు. మరుసటి రోజు పెద్దోడు ఒక్కడే నీళ్ల కుండలు మోస్తూ ఉండగా చిన్నోడు పక్కనే ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా పెద్దోడి చేతిలోని కుండ జారి పగిలిపోయింది. నీళ్లు అన్నీ నేలపై పారిపోయాయి. పెద్దోడు బాధగా కూర్చున్నాడు. అప్పుడు తల్లిదండ్రులకు నిజం అర్థమైంది. నాన్న చిన్నోడిని దగ్గరికి పిలిచాడు. తమ్ముడివని పనుల నుంచి తప్పించుకోవడం మంచిది కాదు బాబు అన్నాడు. అమ్మ కూడా చెప్పింది, పెద్దోడివని అన్ని భారాలు ఒక్కరిపై వేయడం కూడా సరైంది కాదు. చిన్నోడు తల దించుకున్నాడు. అప్పుడు నాన్న చెప్పాడు, కుటుంబం ఎద్దుల బండి లాంటిది. ఒక చక్రం మాత్రమే బరువు మోస్తే బండి సరిగ్గా నడవదు. అమ్మ నవ్వుతూ, పనిని పంచుకుంటే భారం తగ్గుతుంది, పని కూడా త్వరగా బాగా పూర్తవుతుంది అంది. ఆ రోజు నుంచి చిన్నోడు మారిపోయాడు. పెద్దోడు నీళ్లు తీసుకొస్తే చిన్నోడు ఇల్లు ఊడ్చేవాడు. ఇద్దరూ కలిసి ఆవులకు మేత వేసేవారు, పొలంలో సహాయం చేసేవారు, ఇంటి పనులు చేసేవారు. ఆశ్చర్యంగా పని త్వరగా పూర్తయ్యేది. ఇప్పుడు ఇద్దరికీ కలిసి ఆడుకునే సమయం కూడా దొరికేది. ఇంట్లో ఆనందం పెరిగింది. ఒకరోజు పెద్దోడు నవ్వుతూ, నువ్వు సహాయం చేస్తే పని చాలా తేలికగా అనిపిస్తుంది అన్నాడు. చిన్నోడు కూడా నవ్వి, ఇద్దరం కలిసి చేస్తే పని కూడా సరదాగా ఉంటుంది అన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా చూసుకుంటూ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. ఇంటి బాధ్యతలు ఒక్కరిపై వేయకూడదు. అందరూ కలిసి పంచుకుంటే భారం తగ్గి పని సులభంగా మరియు సమర్థవంతంగా పూర్తవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.